ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా శుభాలు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము యేసుక్రీస్తు ప్రభు వారి జనన సంఘటనలను ధ్యానం చేస్తూ ఉన్నాము. అందులోని భాగంగా గాబ్రియేలు దూత కన్య మరియతో పలికిన శుభవచనములను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో మరియ బహుగా తొందరపడినట్లు మనం గమనిస్తాం. అందుకు దూత, మరియా, భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి అని చెప్పెను. ప్రియమైన దైవజనమ, ఇక్కడ దూత మరియకు గొప్ప ఆదరణ, నిబ్బరం కలిగించే మాటలు చెప్పెను. మొదటిగా, నీవు భయపడవద్దు అని. దేవుడు మన ప్రతి పరిస్థితిలో పలికే మాట భయపడవద్దు అని. తరువాత దూత మరియతో, నీవు దేవుని వలన కృప పొందితివి అని తనని ధైర్యపరిచెను. ఆమె ఆ తొందరపాటు నుండి బయటకు వచ్చిన తరువాత తాను వచ్చిన విషయం తెలియచేయ పూనుకొనెను. ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏమిటంటే, దేవుడు తన ప్రజలను ఏ పరిస్థితిలోనూ తొందరపెట్టక సమాధానపరచి తన చిత్త ప్రకారమైన మార్గంలో నడిపిస్తాడు. తరువాత గాబ్రియేలు దూత మరియతో, నీవు గర్భము ధరించి కుమారుని కంటావు, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును అని, తండ్రి అయిన దేవుడు దావీదు సింహాసనాన్ని ఆయనకిస్తాడు అని, యాకోబు వంశస్థులను ఆయన యుగయుగములు ఏలును అని, ఆయన రాజ్యము అంతులేనిదై ఉండునని పుట్టబోయే లోకరక్షకుని గురించి వివరముగా తెలియచేశాను. మనం ముందుగా చెప్పుకున్నట్లు ఎన్నో సంవత్సరాల క్రితమే ప్రవక్తల ద్వారా తెలియజేయబడిన విషయం కన్యక గర్భం ధరించి లోకరక్షకుని కంటుంది అని. మరి ఎందరో కన్యకలుండగా మరియకు మాత్రమే ఆ భాగ్యం ఎలా దక్కిందని మనం ఒకసారి ఆలోచన చేస్తే, లూకా సువార్తలోని 1వ అధ్యాయం 46వ వచనములో మరియ తన గురించి తెలియచేస్తూ, నా ప్రాణము ప్రభువుని గణపరుచుచున్నది అంటుంది. అనగా ఆమె యుక్త వయసులో ఉన్నప్పటికీ తనకి లోక ఆశలు, ఆలోచనలపై ఆసక్తి లేదు. తన ప్రాణము దేవుణ్ణే గణపరుస్తున్నట్లు మనం చూడగలం. మనం ఎప్పుడైతే దేవుని గణపరుస్తామో అప్పుడు ఆయన సన్నిధి మనకు తోడుగా ఉంటుంది. ఆయన కృపను పొందుకుంటాం. ఇక్కడ మరియ కూడా దేవుని కృప పొందుకోవటానికి కారణం ఆమె దేవుణ్ణి గణపరుస్తూ ఉండడమే. మరొక కారణం ఏమిటంటే, అదే లూకా సువార్తలో 1వ అధ్యాయం 48వ వచనం తెలియచేసినట్లు, మరియ ఆత్మ దేవుని యందు ఆనందిస్తున్నట్లు చూస్తాం. ఎప్పుడైతే దేవుని యందు ఆనందిస్తామో అప్పుడు మన హృదయంలో పూర్తి స్థానాన్ని దేవునికి అప్పగించినట్లు లెక్క. అదే అధ్యాయం 47వ వచనం ప్రకారం తాను దీనస్థితిలో ఉన్నప్పటికీ దేవుని యందు ఆనందిస్తూ ఉన్నది కనుకనే దేవుని కృపను పొందుకోగలిగింది. ప్రియులారా, మనము కూడా దేవుణ్ణి గణపరిచి ఆత్మలో దేవుని యందు ఆనందిస్తే ప్రభు కృపను పొందుకొని ఆయన పనిలో వాడబడతాం. దేవుడు అటువంటి కృప మనందరికీ దయచేయునుగాక. ఆమెన్. చిన్న ప్రార్థన. ప్రభు అయిన తండ్రి, మీరు మమ్మల్ని జ్ఞాపకం చేసుకోనండి. ఈ యొక్క ధ్యానముల ద్వారా మాకు నేర్పించవలసిన పాఠములు నేర్పించండి దేవా. మరియ ఎలాగైతే తండ్రి తన హృదయంలో, తన ఆత్మలో మీ యందే ఆనందించిందో మేము కూడా అటువంటి ఆనందాన్ని పొందుటకు సహాయము దయచేయండి. మీ యొక్క రాజ్య సువార్త పనిలో వాడబడుటకు మమ్మల్ని పనిముట్లుగా చేయండి తండ్రి. మీకు వందనాలు. మా ప్రతి పరిస్థితిని మీకే ఒప్పచెప్పుకొనుచు నజరేయుడైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము పరమ తండ్రి. ఆమెన్. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా శుభాలు